శ్రీ గురుభ్యో నమః. యుధిష్ఠిర మహారాజు భీష్మ పితామహంతో, పితామహ, కమలలోచనుడైన విష్ణు భగవానుడు అవ్యయుడు, సమస్త జీవుల యొక్క ఉత్పత్తి ప్రళయాలకు స్థానమైనవాడు, అజేయుడు, వ్యాపకుడు. అతడు నారాయణుడు, హృషికేశుడు, గోవిందుడు, కేశవుడు ఈ పేర్లతో కూడా విఖ్యాతుడు. అతని స్వరూపం యొక్క తాత్విక వివేచనను వినాలనుకుంటున్నాను అని అడిగాడు. భీష్ముడు చెబుతున్నాడు, రాజా, నేను ఈ విషయాన్ని జమదగ్నినందనుడైన పరశురాముని వలన, దేవర్షి నారదుని వలన, కృష్ణద్వైపాయనుడైన వ్యాసుని వలనను విని ఉన్నాను. మహర్షులైన అసితుడు, దేవళుడు, వాల్మీకి, మార్కండేయుడు కూడా ఈ అద్భుత రహస్యాన్ని వర్ణిస్తూ ఉండేవారు. విష్ణు భగవానుడు సర్వేశ్వరుడు, నియంత, పురుషుడు, విరాట్ మొదలైన అనేక నామాలతో ప్రసిద్ధుడు, సర్వవ్యాపకుడు. లోకంలో బ్రహ్మవేత్తలకు తెలిసిన ఆ సాంగధన్వుని చరిత్రలు, పురాణవేత్తలు నిరూపించినవి అన్ని నేను నీకు వినిపిస్తాను. ఆ పురుషోత్తముడు సర్వభూతములకు ఆత్మ. అతడు తన సంకల్పం ద్వారా ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ ఈ పంచభూతాలను నిర్మించాడు. సర్వభూతేశ్వరుడైన ఆ విష్ణు భగవానుడు పృథ్వీని సృష్టించి నీటిలో శయనించాడు. సంపూర్ణ తేజో సంపన్నుడై అతడు సర్వప్రాణులకు అగ్రజుడై సంకర్షణ భగవానుని పుట్టించాడు. ఈ సంకర్షణ భగవానుడే ప్రాణులందరికీ ఆధారుడై భూత భవిష్యత్తులలోని ప్రాణులందరినీ ధరిస్తూ ఉంటాడు. అనంతరం అతని నాభి నుండి సూర్య సమాన తేజస్సుతో ఒక కమలం వ్యక్తమైంది. దాని నుండి సర్వప్రాణులకు పితామహుడైన బ్రహ్మదేవుడు ఉత్పన్నమయ్యాడు. బ్రహ్మదేవుణ్ణి శరీరకాంతితో దిక్కులన్నీ దేదీప్యమానమయ్యాయి. అప్పుడు అంధకారం నుండి మొట్టమొదటి దైత్యుడు మధువు జన్మించాడు. విష్ణు భగవానుడు బ్రహ్మకు మేలు చేయాలని ఉగ్రకర్ముడైన ఆ అసురుని వధించాడు. అతనిని వధించినందుకే సమస్త దేవతలు, దానవులు, మనుష్యులు అతనిని మధుసూదనుడు అంటున్నారు. అనంతరం బ్రహ్మదేవుడు మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు అనే 7 మానసపుత్రులను పుట్టించాడు. వీరందరిలోకి పెద్దవాడైన మరీచి మనసు నుండే కశ్యపుని పుట్టించాడు. కశ్యప మహర్షి మహా తేజస్శాలి, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు. బ్రహ్మ మరీచి కంటే కూడా పెద్దవాడైన దక్షిని తన బొటని వ్రేల నుండి పుట్టించాడు. అతడు ప్రజాపతి పదవి యందు ప్రతిష్ఠితుడయ్యాడు. దక్ష ప్రజాపతికి మొదట 13 కన్యలు కలిగారు. వారిలో దితి అందరికంటే పెద్దది. సర్వధర్మాలను విశేషంగా తెలిసినవాడు, పరమ యశస్వి అయిన మరీచినందనుడు కశ్యపుడు ఆ కన్యలందరికీ భర్త అయ్యాడు. అనంతరం దక్షుడు ఇంకొక 10 మంది కూతుళ్లను కన్నాడు. వారిని ధర్మునికి ఇచ్చి వివాహం చేశాడు. ధర్మునికి ఆ కన్యల వలన వసువులు, రుద్రులు, విశ్వేదేవులు, సాధ్యులు, మరుద్గణం జన్మించారు. దక్ష ప్రజాపతికి వీరందరికంటే చిన్నవారైన ఇంకొక 27 మంది కన్యలున్నారు. వారందరికీ మహాభాగుడైన చంద్రుడు పతి. కశ్యపునికి ఆయా భార్యల వలన గంధర్వులు, అశ్వాలు, పక్షులు, గోవులు, కింపురుషులు, మత్స్యములు, ఉద్భిజములు, వనస్పతులు మొదలైనవి కలిగాయి. అదితి వలన దేవతలలో శ్రేష్ఠులు, మహాబలవంతులు అయిన ఆదిత్యులు జన్మించారు. వారిలోనే విష్ణువు వామన రూపుడై జన్మించాడు. వారి పరాక్రమంతో దేవతల సంపద వృద్ధి పొందింది. దానవులకు, దైత్యులకు పరాభవం కలిగింది. విప్రచిత్తి మొదలైన దానవులు ధనువు యొక్క పుత్రులు. దితి వలన మహాబలులైన దైత్యులు పుట్టారు. ఆపై భగవానుడు దినాలు, రాత్రులు, ఋతువులు, పూర్వాహ్నం, అపరాహ్నం మొదలైన భేదాలతో కాలాన్ని ఏర్పాటు చేశాడు. తన సంకల్పంతోనే మేఘాలు, స్థావర జంగమాలు, సంపూర్ణ పదార్థాలతో సహితంగా పృథివిని సృష్టించాడు. అనంతరం అతడు తన ముఖం నుండి 100 కొద్ది బ్రాహ్మణులను సృజించాడు. భుజాల నుండి 100 క్షత్రియులను, ఉరువుల నుండి 100 వైశ్యులను, చరణాల నుండి 100 కొద్ది శూద్రులను సృష్టించాడు. ఈ రీతిగా 4 వర్ణాల వారిని పుట్టించి అందరికీ బ్రహ్మదేవుడిని అధ్యక్షునిగా చేశాడు. మహా తేజస్శాలి అయిన బ్రహ్మదేవుడు వేద విద్యకు విధాత అయ్యాడు. అనంతరం అతడు భూత మాతృగణాధ్యక్షుడైన విరూపాక్షిని, పాపాత్మలను దండించే పితృరాజు యముని, ధనాధ్యక్షుడైన కుబేరుని, జలచరాలకు అధిపతి అయిన వరుణుని సృష్టించాడు. ఈ దేవతలందరికీ అధ్యక్షునిగా ఇంద్రుని నియమించాడు. ఆ సమయంలో మనుష్యులకు యమరాజు అంటే భయం లేదు. వారు ఎంతకాలం జీవించాలనుకుంటే అంతకాలం జీవించగలిగేవారు. సంతానోత్పత్తికి కూడా వారు మైథున ధర్మంలో ప్రవృత్తులు కావలసిన అవసరం ఉండేది కాదు. సంకల్ప మాత్రం చేతనే వారు సంతానాన్ని ఉత్పత్తి చేయగలిగేవారు. ఆ తర్వాత త్రేతాయుగం వచ్చాక కూడా
మైథున ధర్మం ప్రచారం కాలేదు. అప్పుడు స్పర్శ మాత్రం చేతనే సంతానం ఉత్పత్తి అయ్యేది. ద్వాపర యుగంలో మైథునం ద్వారా సంతానం కలగడం మొదలైంది. కలియుగంలో అందరూ దంపతులుగా ఉంటున్నారు. రాజా, ఈ రీతిగా జగత్తు అంతా కృష్ణ భగవాన్ వల్లనే ఉత్పన్నమైంది. ఈ విషయాన్ని అన్ని లోకాల వృత్తాంతాలు తెలిసిన దేవర్షి నారదుడే చెప్పాడు. అతడు కూడా శ్రీకృష్ణుని నిత్యత్వాన్ని యథార్థ రూపంగా స్వీకరించాడు. ఈ రీతిగా సత్యపరాక్రముడు కమలలోచనుడు అయిన కృష్ణ భగవానుడు సాధారణ మానవుడు కాదు, అతని మహిమ అచింత్యము అని భీష్మ పితామహుడు చెప్పాడు. యుధిష్ఠిర మహారాజు, పితామహ, శ్రీకృష్ణ భగవానుడు అవ్యయుడు, సర్వేశ్వరుడు. మీరు ఇతని ప్రభావాన్ని పూర్వకర్మలకు సంపూర్ణంగా వివరించండి. వాటిని వినాలని నాకు చాలా కోరికగా ఉంది. అతడు జగత్ప్రభు అయిన తిర్యజ్ఞానిలో ఎందుకు జన్మించవలసి వచ్చింది? అదంతా దయచేసి నాకు చెప్పండి అని అడిగాడు. భీష్మ పితామహుడు చెప్తున్నాడు. రాజా, ఒకసారి నేను వేటాడుతూ మార్కండేయ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ నాకు 1000 మంది మునులు ఉండడం కనిపించింది. మునులు మధువర్కం ఇచ్చి నన్ను చాలా గౌరవించారు. నేను కూడా వారికి స్వాగత సత్కారాలను స్వీకరించి అభినందించాను. ఆపై కశ్యప మహర్షి నాకు ఈ మనోహరమైన కథను చెప్పాడు. నీవు దీనిని ఏకాగ్రచిత్తుడవై విను. పూర్వకాలంలో నరకాసురుడు మొదలైన 1000 మంది దానవులు క్రోధలోభాలకు వశీభూతులై బలమదంతో మత్తెక్కి ఉన్నారు. వారి ఇతర అనుచరులు కూడా అనేకులు యుద్ధానికి ఆతురులై ఉన్నారు. వారికి సమృద్ధమైన దేవతల వైభవం సహింపరానిదిగా అనిపించింది. వారి ఉపద్రవం ఎంత హెచ్చుమీరిందంటే దేవతలు, దేవర్షిగణం ఆ ఇబ్బందులు తట్టుకోలేక అక్కడక్కడ దాక్కోసాగారు. భయంకరాకారులైన మహాబలవంతులైన దానవులు వ్యాపించి భూమి మిక్కిలి వ్యాకులపాటు చెందడం దేవతలు గమనించారు. భూమికి భారం మిక్కిలి పెరిగిపోయింది. శాంతి నశించిపోయింది. ఆమె దుఃఖభారంతో అణిగిపోసాగింది. ఇది చూచి వారికి మహాక్షోభ కలిగింది. వారు బ్రహ్మదేవునితో, బ్రహ్మదేవ, దానవుల ఉపద్రవం హెచ్చుమీరింది. మేము ఈ అత్యాచారాలను ఎలా సహించాలి అని మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు, దేవతలారా, నేను ముందుగానే ఈ విపత్తిని దూరం చేసే ఉపాయాన్ని ఏర్పరచి ఉంచాను. ఇప్పుడు దానవులు వరం పొంది బలదర్పాలతో మత్తెక్కి ఉన్నారు. వారికి అవ్యక్త స్వరూపుడైన విష్ణు భగవాన్ని భయం కూడా లేదు. చూడండి, ఇప్పుడు అతడు వరాహ రూపాన్ని ధరించి ఉన్నాడు. అతనిని లొంగదీసుకోవడం దేవతలకు కూడా కష్టమే. ఈ భూమికి అడుగున దానవులు 1000 సంఖ్యలో ఉంటున్నారు. వరాహ భగవానుడు అక్కడికి వెళ్లి వారందరినీ సంహరిస్తాడు అని చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు విని దేవతలకందరికీ ఆనందం కలిగింది. అప్పుడు మహాతేజస్వి అయిన విష్ణు భగవానుడు వరాహ రూపం ధరించి మహావేగంగా భూమికి అట్టడుగున ఉన్న దానవుల వద్దకు వెళ్లి వారిని భయకంపితులను చేస్తూ మహాభయంకరంగా గర్జించాడు. అతని గంభీర గర్జనకు లోకం ప్రతిధ్వనించింది. అక్కడున్న ఇంద్రాది దేవతలు కూడా కంగారు పడ్డారు. లోకమంతా నిశ్శబ్దమైపోయింది. స్థావర జంగమాలు భయంతో బిగుసుకుపోయాయి. ఆ భీషణ నాదానికి మూర్ఛితులై అనేక దానవులు ప్రాణాలు కోల్పోయి నేల కూలారు. భగవానుడు రసాతలానికి వెళ్లి ఆ దేవశత్రువుల యొక్క మాంసం, మేధస్సు, ఎముకలు అన్నిటినీ తన డెక్కలతో నలిపివేశాడు. అప్పుడు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవునికి వద్దకు వెళ్లి అతన్ని, దేవా, ఈ శబ్దం ఎలా వస్తోంది? దీని రహస్యమేమిటో మాకు తెలియడం లేదు. ఈ లోకాన్ని అంతటినీ విహ్వలం చేసిన అతడెవరు? ఎవరిది ఆ శబ్దం? అతని తేజస్సుకు దేవతలు, దానవులు అందరూ మోహముగ్ధుల వలె అయిపోయారు అని అడిగారు. ఇంతలో వరాహ భగవానుడు పైకి వచ్చాడు. ఋషులు అతనిని స్తుతించసాగారు. అతనిని చూసి బ్రహ్మదేవుడు, దేవతలారా, జాగరూకులు కండి. ఇతడు విఘ్నాలన్నింటినీ నశింపచేసే విష్ణు భగవానుడు. ఇతడు సర్వభూతాత్మకుడు, వారికి రక్షకుడు, ప్రభువు, మహాయోగి, ఆత్మలకు ఆత్మ. చూడండి, ఈ మహాబలుడు విశాలకాయుడు వరాహ రూపంతో సమస్త దైత్యరాజులను సంహరించి ఇక్కడికి వేంచేస్తున్నాడు. ఇతడు చేసిన ఈ అద్భుత కార్యం మీరందరూ కలిసి కూడా చేయలేరు. మీరు ఏ రకంగానూ బాధగాని, భయంగాని, శోకంగాని పొందనక్కర్లేదు. ఇతడే సర్వ సృష్టికర్త, పాలకుడు, సంహారకర్త. లోకాలన్నింటినీ ఉద్ధరిస్తూ ఇతడే ఈ మహాశబ్దాన్ని చేశాడు. కమలనయుడైన ఈ భగవానుడే సర్వలోకాలకు వంద్యుడు, అవ్యయుడు, సర్వప్రాణులకు ఆదికారణుడు, నియామకుడు ఇతడే అని చెప్పాడు అని భీష్మ పితామహుడు యుధిష్ఠిరునికి చెప్పాడు.
ఈ కథ మహాభారతంలో శాంతి పర్వంలోనిది. పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.